నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. లగ్నకాల సర్పదోషం అంటే ఏంటి, అనంతకాల సర్పదోషం అంటే ఏంటి, వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. లగ్నకాల సర్పదోషం అంటే ఏంటి గురువు గారు? చెప్తున్నటువంటి మన అదృష్ట కార్యక్రమంలో మన భవిష్యత్ గురించి మనం ముందే కాస్త తెలివిగా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని దాన్ని తప్పించుకు తిరుగుబాటు దన్యడు సుమి. అంటే ప్రతి విషయంలో ముందుగా మనం గ్రహించడం అనేది మన జీవన విధానానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ప్రతిరోజు ప్రతి నిత్యం మనము ఉరుకులు పరుగులే మన జీవితం, ఎవరికైనా అంతే. ఎవరు ఏ పని చేస్తున్నారు అంటే అది అందులో మనకు ఉపయోగం కలగాలి, లాభం కలగాలి. ఆ లాభం అనేది మన యొక్క కుటుంబానికి, మన యొక్క జీవన విధానానికి ఒక మార్గం నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క మనం ఇందాక మీరు అడిగినట్టు లగ్నకాల సర్పదోషం, ఈ యొక్క లగ్నకాల సర్పదోషం అనేది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న టాపిక్లోనే రాహు కేతు వీళ్ళిద్దరి మధ్యలో అన్ని ఇండ్లు కూడా ఖాళీగా ఉండి, అలాగే రాహు కేతు మధ్యలో ఒక సైడు మిగతా గ్రహాలని సప్తగ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల వీళ్ళిద్దరూ సప్తగ్రహాలని బంధింపబడడం జరిగింది. అదే మనకు కాలసర్పదోషం అంటాం. అయితే లగ్నం అనే విషయం ఏంటంటే మనం పుట్టిన టైం, ఈ యొక్క టైం అనేది తెలుగులో లగ్నం అంటాం. ఈ లగ్నం వచ్చేసి రాహుకి కేతుకి మధ్యలో ఉన్నటువంటి ఇండ్లల్లో మధ్యలో లగ్నం వచ్చిందనుకోండి. ఎగ్జాంపుల్ మేషరాశిలో రాహు ఉన్నాడు. అలాగే సప్తమం అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ఈ ఆరు ఇంట్లో కేతు ఉన్నాడు. ఈ మధ్యలో సింహ లగ్నం అయిందనుకోండి, అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, లేదా కర్కాటకమైనా సరే లేదా మిథునమైనా సరే, ఈ మధ్యలో రాహుకేతులకు మధ్యలో లగ్నం పుట్టిన టైం అంటారు దాన్ని. ఆ జాతకుడు రాహుకేతువుల మధ్యలో బంధింపబడ్డాడు. పుట్టినటువంటి జాతకుడు ఇటు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఎలా బంధించబడ్డాయో అలాగే ఆ పుట్టిన జాతకుడు కూడాను రాహుకేతువుల మధ్యలో బంధింపబడ్డాడు. అంటే మధ్యలో ఇరకపోయాడు. ముందుకు పోతే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా సామెత కింద ఈ జాతకుడు బంధింపబడ్డాడు. అప్పుడు ఏంట్రా అంటే తను ఏది చెయ్యాలన్నా తను చేసే ప్రతి పని కూడా ఇది కలిసి వస్తుంది, ఇది దీనివల్ల మనం బాగుపడతామని చేస్తుంటాడు. ప్రతిదీ కూడా తన చేతిలో లేదు. తను అనుకున్నది జరగడం అనేది తన చేతిలో లేదు. చేయడం మాత్రమే తన పని. దానికి ఇవ్వకపోవడం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావితం, అదే రాహుకేతువులు. రెండోది, ఇతను ఏ లగ్నంలో పుట్టాడో ఆ లగ్నానికి 7వ ఇంట శుభగ్రహం ఉన్నదనుకోండి, ఇతను కష్టపడిన దానికి అప్పుడప్పుడు ఫలితం అన్న కలుగుతుంది. అలాగే ఇతను పుట్టిన లగ్నానికి 7వ ఇంట అశుభగ్రహం ఉన్నదనుకోండి, ఇటు రాహుకేతువులు బంధించబడ్డారు, ఎదురుగా 7వ ఇంట్లో శని ఉన్నాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే వాడి జీవితమంతా నరకమే. జీవితమంతా నరకం. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను పుట్టి లాభం ఏమిటి, నేను పుట్టి కనీసం నా తల్లిదండ్రులను కూడా నేను సంతోషపెట్టలేకున్నాను, సుఖపెట్టలేకున్నాను, లేదంటే పెళ్ళి అయిన తర్వాత నా భార్య పిల్లల్ని నేను పోషించుకోలేకున్నాను, వాళ్ళని సుఖపెట్టలేకున్నాను, ఎందుకు నా జీవితం, ఎందుకు నేను పుట్టాను అని మనిషి తనంతట తాను ఆత్మార్పణం చేసుకునేంత ప్రభావితం చేస్తుంది. అంటే ఆ జీవితాన్ని అనుభవించలేక, ఆ జీవనాన్ని అనుభవించలేక చుట్టుపక్కల అందరూ కూడా అతనికి వ్యతిరేకం, అందరూ అసహించుకోవడం. అంటే చిన్నప్పుడు బాల్యంలో స్కూల్లో ఫ్రెండ్స్తో దూరం, ఎవరు దగ్గరికి రానేరు, వచ్చినా ప్రతి ఒక్కడు కొట్టడం, తిట్టడం, వీడిని ర్యాగింగ్ చేయడం ఉంటుంది. అదే కుటుంబంలోనూ అంతే. అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకోండి, ఒక చెల్లి అన్నదమ్ముళ్ళు, ఇంట్లో కూడా వాళ్ళందరి డామినేషన్ ఎక్కువ ఉంటుంది.
ఇతని పైనే ప్రభావితం, అందరూ కూడా వీడినే టార్గెట్ చేస్తారు. తర్వాత ఇతను చేసే పని ఏది చేద్దామన్నా అక్కడ అవతల వాడి డామినేషన్ ఎక్కువ ఉంటాయి. ఒక వ్యక్తి అంటే పుట్టిన వెంటనే ఒక శిశువుకు సంబంధించి జాతకం తీసుకున్నప్పుడు ఇవన్నీ తెలిసిపోతాయా గురుగారు? 100%. దాన్ని బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగానే మన పుట్టిన టైం అనేది తలరాత, వాళ్ళ జీవిత విధి రాత, వాళ్ళ పుట్టిన సమయమే, పుట్టిన సెకండ్ అనేది మనకు లగ్నము. దాన్ని బట్టి తన యొక్క భవిష్యత్తు పూర్తిగా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అతను పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జీవితం ఏమిటి, ఇతని జీవితము పర్వాలేదు, అన్నిట్లోనూ మంచిగా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాడు, ప్రతి దాంట్లో పర్వాలేదు, తన వరకు తాను లైఫ్ బాగుంటుంది అని చెప్పడమా, లేదు అతను పుట్టిన దాన్ని బట్టి సమయాన్ని బట్టి ఇతను మల్టీ టాలెంటెడ్ అంటే వాడిని ఏ రంగంలో తీసుకుపోయి వదిలినా కూడా ఆ రంగంలో వాడు చెడుగుడు ఆడుకుంటాడు. అంటే ఏది చేసినా వాడు ప్రతిదీ సక్సెస్ చేస్తూ ఉంటాడు, పాజిటివ్, ప్రతిదీ కూడా పాజిటివ్. వాడు అక్కడ ఉన్నాడంటే ఇంకా చుట్టూ అక్కడ 100 మంది ఉన్నట్టే, వాడు ఉన్నాడంటే చుట్టూ ఒక 100 మంది ఉన్నట్టే. అంతటి యోగాన్ని కలగచేస్తూ ఉంటుంది. అంటే ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ వాడు మల్టీ టాలెంటెడ్ కాబట్టి డెవలప్మెంట్ అనేది విశేషంగా ఉంటుంది. ఇలా అతను పుట్టిన సమయాన్ని బట్టి తను జాతకం అనేది ప్రతిదీ పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకుంటున్న కాల సర్పదోషాలన్నీ కూడా తెలిసిపోతాయి అప్పుడు. అదే మనం ఆ జాతకాన్ని బట్టే మనం విశ్లేషించుకోవాలి. కాలసర్పదోషం ఇందాక అన్నట్టుగా ఉంది, దానికి మనం ఏం చేస్తే దాని నుంచి రిలీఫ్ అవుతాడు, కష్టాల్లో కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలా ఆ ప్రభావితం అనేది అతను పుట్టిన జాతకాన్ని బట్టే మనకు తెలుస్తుంది. దాని గురించి మనం వివరించవచ్చు. ఇవి కూడా ఎందుకంటే రాబోయేటువంటి నష్టాల్ని ముందుగా మనము గ్రహించుకొని ఆ నష్టం జరగకుండానే మనము చక్కగా సేఫ్లో ఉండడం, అంటే మంచి పొజిషన్లోనే జీవితాన్ని సాగించడం. తెలుసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. తెలుసుకోకపోతే ఆ జరగబోయే దాంట్లో మనము కొట్టుకుపోవడమే అంటే ఆర్థికంగా తెలిసి తెలియక చేస్తే నష్టపోవడం, లేదు ఇంకా ప్రాణ నష్టాలు కూడా జరగడం, లేదు కష్టాలు అనేది ఈ యొక్క ప్రభావితం. లగ్నకాల సర్పదోషం అనేది ఒక్కటి కాదు, అనేక విధాలుగా బంధించబడుతుంది. ప్రతిదీ కూడా అతని చేతిలో ఏదీ లేదు. అటువంటి వాళ్ళకి ఇంకా యోగం ఎప్పుడు ఎలా అంటే దానికి కూడా తనకి ఒక మనిషి అంటూ ఉండాలి, సపోర్టు. అది ఇంట్లో చిన్నప్పుడు అయితే తల్లిదండ్రులు, లేదంటే స్నేహితులు, లేదు వివాహమైన తర్వాత భార్య వల్ల తన జీవితం అనేది మార్పు రావాలే తప్ప తన జాతక రీత్యా అయితే ఉండదు. కొంతమందికి చెప్తుంటాం జాతకం తర్వాత నీకు వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అని. అంటే ఆ వచ్చే అమ్మాయి జాతకం అనేది ఇతని జాతకంలో తెలిసిపోతుంది. ఇతను పుట్టినటువంటి సమయాన్ని బట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి, తన యొక్క జీవిత భాగస్వామి ఆమె వచ్చిన తర్వాత ఇతని జీవితం అనేది టర్న్ అవుతుంది. అప్పటి వరకు కష్టాలు పడ్డవాడే అక్కడి నుంచి ఆ వచ్చినటువంటి తన భార్య వల్ల సర్వ సౌఖ్యాల్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ఆ లగ్న ప్రభావం అనేది ఇతను పర్సనల్ వ్యక్తిగతంగానే, కానీ తనకు శక్తివంతమైనటువంటి తన జీవిత భాగస్వామి సగమైంది. అందుకే స్త్రీ పురుషులు చెరి సగం. ఇతని యొక్క 10,000 దోషాలని కూడా ఆమె రాకతో ప్రక్షాళన అయిపోతాయి. ప్రక్షాళన అంటే సైడ్ అయిపోవాల్సిందే, కొట్టుకుపోతాయి. ఈమె యొక్క జీవితంతో అతనికి బ్యాక్ బోన్, ఎవరికి? తన భర్తకి ఆమె బ్యాక్ బోన్. అది మనము చూడాలనేం లేదు, ఆ ప్రకృతి మాయ అంతా, ప్రకృతి మాయ. ఆమె వచ్చిన తర్వాత విశేషంగా అతను ఏ పని చేసినా కలిసి రావడం, 10 మంది అతనికి సహకరించడం. ఏమిటి అంటే దాని వెనక తన భార్య ఒక ప్రభావితం అనేది తనను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలా ఈ లగ్నకాల సర్పదోష ప్రభావం అనేది మనిషికి ఏదో ఒక రకంగా సపోర్ట్ అనేది కావాలి. ఆ సపోర్ట్ అనేది మళ్ళీ పెద్ద వీళ్ళిద్దరు తర్వాత పిల్లలు పుడతారు కదా. మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి,
లేదంటే మా అబ్బాయి పుట్టిన తర్వాతనే మాకు బాగా కలిసి వచ్చింది, అంతవరకు మేము చాలా కష్టాలు పడ్డాం, తిండికి కూడా పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి అనని చెప్పుకునేటువంటి టైం. వాళ్ళకి సపోర్ట్ అనేది మధ్యలో ఈ యొక్క లగ్నకాల సర్పదోషం అనే వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ వల్ల మాత్రమే కలిసి రావడం జరుగుతుంది. అదే తన పుట్టినటువంటి బిడ్డ అమ్మాయి పుట్టింది అనుకుందాం, అప్పటి వరకు కష్టాలు పడుతూ పూటకు కూడా ఒక్కోసారి 3 పూట్ల ఒక పూటే తిని జీవించేటువంటి జీవితం కూడా ఈ అమ్మాయి పుట్టిన తర్వాత మొత్తం జీవితమే మారిపోతుంది. అతని జాతకంలో అలాంటి యోగం ఉందన్నమాట. అంటే భార్య వచ్చినా కన్నా కలిసి రావడం కానీ, లేదంటే సంతానం వల్ల వచ్చినటువంటి పుట్టినటువంటి బిడ్డ వల్ల అతను చెప్పుకుంటుంటాడు, నాకు మా అమ్మాయి పుట్టిన తర్వాత నాకు బాగా చక్కగా కలిసి వచ్చిందండి, నేను అమ్మాయి పుట్టినాక నాకు కొత్తగా వ్యాపారం ప్రారంభించాను, వ్యాపారం బాగానే సాగింది, డెవలప్మెంట్ అయింది, లేదంటే ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం, లేదు ఉద్యోగమే లేదు, అమ్మాయి పుట్టిన తర్వాత తనకి ఉద్యోగం రావడం, మా అమ్మాయి పుట్టిన తర్వాతనే నాకు ఉద్యోగం వచ్చింది, లేదు చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగంలో మా అమ్మాయి పుట్టిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది, చేస్తున్న స్థాయి ఒక్కసారిగా పెరిగింది, శాలరీ పెరిగింది, హోదా కూడా పెరిగిపోయింది. అప్పుడు తనకి సంతోషం కలుగుతుంది. ఆ పుట్టిన బిడ్డ యొక్క సపోర్ట్ అన్నమాట. ఆ సపోర్ట్ ఏంది, ఆమె నిలబడి సపోర్ట్ చేసింది కాదు, అది ఒక తెలియనటువంటి ఒక మిరాకిల్, మాయ, ప్రకృతి సహకారం అంటారు దాన్ని. ఆ బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ ఆ అమ్మాయి యొక్క రాకతో అతని రూపురేఖలో సంతోషం, మనిషిలో కళ, ఆనందం. ఎందుకంటే ప్రమోషన్ వచ్చినప్పుడు ఏమంటాడు, నాకు 10 మందిలో అక్కడ చుట్టూ 100 మంది ఉన్నా వాళ్ళందరి లెక్కల ఒకటికే ఇచ్చారు, అంటే అంతమందిని కాదని వాళ్ళందరి ముందర తనకి ఒక హోదా కల్పించారు, అధికారిగా హోదా 100 మందికి, మళ్ళీ శాలరీ కూడా పెరిగిపోయింది, 2 విధాల లాభం వచ్చింది. జీవితకాలం పాటు అలాగే ఉంటుందా గురుగారు యోగం అనేది? అవును, ఆ ప్రభావితం అనేది మనం ఇప్పుడు ఈ లగ్నకాల సర్పదోషం అనేటివి ఊహించకుండా మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఊహించకుండా అంటే తన సొంతంగా స్వదాగా ఉండదు అది, కానీ ఎవరో ఒకరి వల్ల కలిసి రావడమే అతనికి జీవితానికి మార్పు రావాలి. ఆ మార్పు అన్నది ఇందాక మనం 7వ ఇంట పుట్టినటువంటి లగ్నానికి 7వ ఇంట శుభగ్రహం ఉంటే జీవితం ఇతనికి సుఖమే అని అర్థం అన్నమాట. అదే జీవిత భాగస్వామి భార్య వచ్చిన తర్వాత అన్న కలిసి రావడం, అది కాకపోతే పుట్టిన సంతానం వల్ల కలిసి రావడం. తను చదువు లేదు, సపోజ్ అతనికి ఉద్యోగం అంటూ చేసేదానికి లేదు, వ్యాపారం అన్న చేసుకోవాలి, లేదు ఇంకేదైనా సరే చెయ్యాలి, తప్పదు. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత అతను ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారం అనేది అంచెలంచెలుగా ఎదగడం. అంచెలంచెలుగా అంటే విపరీతమైనటువంటి డెవలప్మెంట్ అనేది. ఒక హోటలే పెట్టారనుకుందాం, హోటల్ ఏంటంటే ఒక హోటల్ పెట్టిన వాడు రాను అనేక చోట్ల, అనేక నగరాలలో, అనేక ప్రాంతాలలో కూడా వాడు ఒక హోటల్ని కాస్త 100 హోటల్గా విస్తరిస్తాడు. చిన్న ఒక హోటల్ పెట్టినవాడు ఒక పేరుతో, అదే పేరుతో అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాలలో కూడా విస్తరించాడు. అంటే ఎంత డెవలప్మెంట్ అయ్యాడని అర్థం. అదే బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా ఆ పిల్ల పుట్టినటువంటి అనుగ్రహంతో, ఆ సపోర్ట్ తోటి అతని వ్యాపారం అనేది విశేషంగా వృద్ధి చెందింది. డెవలప్మెంట్ యోగం అనేది ఎవరో ఒకరి వల్ల కలిసి రావాలి, లేదనుకో అతని జీవితం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. అతని తెలివితేటలు పనిచేయవు, ఒకవేళ అది చేసిన నష్టపోవడానికే దారితీస్తాయి. ఇలాంటివి ప్రభావితం ఉంటుంది లగ్నకాల సర్పదోష ప్రభావం. ఇది కాకుండా అనేక విషయాలలో కూడా, ఆరోగ్య విషయాలలో కూడాను ఉన్నట్టుండి ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడం, ఇటువంటి ఉన్న పలానా మనిషి యొక్క క్షణాలలో
తను మరణించడం. అంటే కష్టాలు పడి, నష్టాలు పడి, మంచాన పడి ఇటువంటివి లేకుండా ఉన్న పలాన శ్వాస ఊపిరి ఆగిపోవడం, ఇటువంటివి ఆరోగ్యపరంగా కావచ్చు, ప్రమాదరీత్యా కావచ్చు, ఏదైనా సరే క్షణాలలో క్షణం మాయం క్షణం చిత్తం అన్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి. అన్నీ కూడా క్షణాలలోనే జరిగిపోతూ ఉంటాయి. దీని ప్రభావం అలా ఉంటుంది. ఇదే కాకుండా ఇందులో మనము అనంతకాల సర్పదోషం అన్నారు ఇందాక. అనంతకాల సర్పదోషం దీని ప్రభావము మన భారతదేశానికే ఉంది. మన భారతదేశానికే ఉంది. ఇది వ్యక్తిగత జీవితంలో కూడా ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నాం, మన భారతదేశం మీదనే ఈ యొక్క ప్రభావితం. అనంతకాల సర్పదోషం అంటే ఎప్పటికీ ఉండేది. అనంతం అంటే ప్రతిరోజు సాగుతూనే ఉంటుంది, ఇది పోదు, జీవితాంతం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన వంశం అంటే నా తండ్రి, నా తాత, నా ముత్తాత, అంటే మా పూర్వీకులు ఎంతమంది ఉన్నారు, ఒకరి పట్ల ఒకరు ఎలా మా వంశం వస్తూ ఉందో అట్లాగే ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉండేదే అనంతకాల సర్పదోషం, ఎప్పటికీ ఉండేదే. ఈ అనంతకాల సర్పదోషం ఏమిటి అంటే ప్రభావితం ఎక్కువగా భారతదేశం మొత్తం మీద భయంకరమైనటువంటి కరువు కాటకాలు, నష్టాలు అనేది సంభవించడం కొద్ది రోజులు, కొన్నేళ్ల పాటు ఇది, లేదంటే రాజ్యాలే పోగొట్టుకోవడం, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారనమాట. రాజ్యాలను పోగొట్టుకొని దాని ప్రభావితం ఎంతోమంది, అంటే చెప్పాలంటే నల చక్రవర్తి, బలి చక్రవర్తి, పూర్వ చక్రవర్తి, హరిశ్చంద్రుడు, వీళ్ళల్లోనే శ్రీరాముడు, రామచంద్రుడు, మహాభారతంలో ప్రతి ఇది కూడాను దాని ప్రభావం అనేది రాజ్యాన్ని రాజ్యంలో ఉన్నటువంటి జనాన్ని కూడా ఒక్కసారిగా సమూలంగా నాశనం చేస్తుంది. అంత ప్రభావితం ఉంటుంది. ఆ ప్రభావితంలోనే మనకు చెప్పాలంటే మహాభారత యుద్ధమే ఈ యొక్క ఈ అనంతకాల సర్పదోషం అనేది. ఆ మహాభారత యుద్ధంలో భారతదేశంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా బలైపోయారు. ఇది ద్వాపర యుగం వెండ్, కలియుగం ప్రారంభం. అక్కడికి పురుష జాతి అంతా కూడా భీకరమైనటువంటి వాతావరణం. అది అప్పుడు చూసేటువంటి వాళ్ళకి అది అర్థమవుతుంది, మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం చూడడం లేదు కదా. ఇప్పుడు మన పూర్వీకుల్లో నేనున్నాను, మా నాన్నగారి గురించి కానీ లేదంటే మా తాతగారి గురించి కాస్త తెలిసి ఉంటుంది. ఇంకంతకంటే ముందు వాళ్ళ పేర్లు తెలుసున్నా కానీ వాళ్ళ జీవితం అంటే ఏం తెలియదు. అసలు చెప్పాలంటే మా మూలం ఎక్కడ అంటే వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు. అట్లాగే ఎప్పుడో గడిచిపోయిన దాని గురించి మనకు ప్రమాణాలు ఉన్నాయే కానీ మనం చూడలేదు. కానీ యుద్ధం అనేది, మహాభారత యుద్ధం అనేది అక్కడ దాకా జరగడం ఏంది. ఇప్పుడు మనం యుద్ధాలు జరుగుతున్నాయి, అటు చైనా భారతదేశానికి కావచ్చు, లేదంటే అమెరికా, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. రోజు టీవీల్లో కూడా చూస్తుంటాం. ఇవి యుద్ధాలు అనేది జరుగుతున్నాయి రెండు దేశాల మధ్య, జన నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా పూర్వ యుగాలలో కూడా జరిగినటివే. ఈ అనంతకాల సర్పదోషం అనేది ఒక్కసారిగా నష్టాన్ని కలగచేస్తుంది. దీని ప్రభావితము రామాయణంలో కూడా మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, అంటే శ్రీలంకలో దక్షిణ భారతదేశం అనేది దక్షిణ భారతదేశంలోది శ్రీలంక. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాన్నంతా కూడా నాశనం చేశారు. అంటే మొత్తం పురుష జాతి లేకుండానే నశించిపోయింది. అది ఎవరు చేశారంటే మనవాళ్లే. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హనుమంతుడు, జాంబవంతుడు, రాముడు, లక్ష్మణుడి సహాయంతో వీళ్ళందరూ నాశనం చేసేసారు పురుష జాతిని. ఈ ప్రభావితం అనేది అప్పుడప్పుడు ఒక భయానకాన్ని, బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఇదే కాకుండా పూర్తిగా చెప్పాలంటే రాజకీయంగా తీసుకుంటే రాజు పైన ఉంటుంది ప్రభావితం. ఈ భారతదేశంలో రాష్ట్రాల్లో కానీ లేదంటే కేంద్రంలో కానీ ప్రజలు ఎవరేం చేస్తున్నారో వాళ్ళు చేసే ప్రతి పాపము రాజుకే
సంబంధిస్తుంది. అంటే రాజుకే అంటుతుంది ఆ పాపం అంతా కూడా. ప్రజలు ఎవరు ఏ పాపం చేస్తున్నారో ఆ పాపం రాజుది, రాజుకు చెందుతుంది. ఆ రాజే ఆ పాపాన్ని భరించాలి. ఆ చేసిన వాడు భరిస్తాడు, దాని పూర్తి ఫలితాన్ని రాజు భరించాలి. ఎందుకంటే అతను చేసేటువంటి రాజ్య పాలన ప్రభావితం అనేది ప్రజలు తప్పు చేస్తున్నారంటే అది రాజు తప్పు అని. వీళ్ళు చేసే పాపాలన్నీ కూడా వాటన్నిటికీ ప్రత్యక్షమైనటువంటి వాడని రాజే. తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు చేసే పాపం అంతా కూడా రాజుకు వర్తిస్తుంది. ఆ పాపాన్ని రాజు భరించాలి. అందుకనేసి రాజులు వీటికి సంబంధించి పౌర్ణానికి కానీ లేదా అమావాస్యకి కానీ వీటికి సంబంధించినటువంటి పాప ప్రక్షాళన కోసమై హోమాన్ని చేసేవాళ్ళు అన్నమాట. యాగాలు. ఈ యాగాలు ఏంటంటే ఆ ప్రజా పాప ప్రక్షాళన చేసుకోవడానికే రాజు చేసేటువంటి యాగం. తద్వారా ఆ రాజుకు ఎటువంటి పాపమైనా కూడా ప్రక్షాళన జరుగుతుంది. తాను కూడా చక్కగా సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించగలడు. లేదనుకో తానే రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. గురుగారు, ఇప్పుడు అనంతకాల సర్పదోషం భారతదేశం మొత్తం మీద ఉంది అని అన్నారు. అవును. రాజు యొక్క దోషాలు ఏవైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? దీన్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుందా? లేదు. అదే కదా, రాజు జాతక చక్రంతో అసలు సంబంధమే లేదు. అంటే రాజు జాతక చక్రం సంబంధం ఉంటుంది, కానీ అతను పరిపాలించడానికి యోగ్యుడా కాదా అనేది మాత్రమే తెలుస్తుంటుంది. అంతేకాకుండా ఈ కాలానికి అతను పోరాడాల్సిందే. ఈ అనంతకాల సర్పదోషాన్ని ఎంతవరకు పోరాడుతారు? అలా పోరాడలేకనే రాజులు గతించిపోయారు. రాజ్యాలను కోల్పోయారు, రాజులు గతించిపోయారు. మొత్తం అంతా పోయి ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. ఇప్పుడే అసలైనటువంటి ప్రభావితం. ఎందుకంటే ప్రజలు చేసే పాపం అంతా కూడా ఇప్పుడు రాజులదే. అంటే పరిపాలిస్తుంటే ముఖ్యమంత్రులు కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళందరదే. వీళ్ళు ఏం చేస్తున్నారో అదంతా కూడా వాళ్ళకు వర్తిస్తుంది. అందుకనేసే రాజకీయంగా కూడా ఈ ప్రభావితం అనేది వాళ్ళను నష్టపరుస్తూ ఉంటుంది. అందులో కొద్ది రోజులు సుఖాన్ని అనుభవించడం, మళ్ళీ నష్టాన్ని కూడా అంతే అనుభవించడం, కష్టాలను అనుభవించడం, ఇలా శాశ్వతం కాకుండా చిత్రాతి చిత్రాలుగా, వింతలు విచిత్రాలుగా కాలం మారుతూ వస్తూ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. లగ్నకాల సర్పదోషం, అనంతకాల సర్పదోషం. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.